నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇవాళ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అందులో ఆయన ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి డిఎస్సి మీద స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి కదా, సో మీరు దాని మీద సాక్ష్యాలు అడుగుతున్నారు కాబట్టి నేను సబ్మిట్ చేస్తున్నాను, అలాగే మీరు నా మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్స్కి మీరు కూడా సమాధానం చెప్పండి. ఏపీపీఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు, వాటి మీద కూడా మీరు తీసుకురండి అని చెప్పేసి తండ్రి కొడుకుల బ్యాటింగ్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు వెళ్తుందంటారు? నువ్వు మంచిదాన్ని, నువ్వు ఒక సంస్కారంగా మాట్లాడావు. తండ్రి కొడుకులు అన్నావు, అతనికి ఆ సంస్కారం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? అబ్బా కొడుకులా అంటే ఇప్పుడు చిప్ ఉందా జగన్మోహన్ రెడ్డికి మైండ్లో? లేదనుకుంటా. జగన్మోహన్ రెడ్డికి మైండ్లో చిప్ లేదు. ఇప్పుడు అబ్బా కొడుకుల మైండ్లో చిప్ ఉందా అని అడిగాడు ప్రెస్ మీట్లో. అసలు నీ మైండ్లో చిప్ ఉంటే నువ్వు అసెంబ్లీ జరిగే టైంలో ప్రెస్ మీట్ పెడతావా? అసలు దానిపైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎందుకని స్పందించట్లా? శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభ్యులు ఎవరు బయట ప్రెస్ మీట్ పెట్టకూడదు. మొన్న అతను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు, అద్దంకిలోనో ఎక్కడో. నిన్న తాడిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెడతాడు శాసనసభ జరిగేటప్పుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. అంటే వీళ్ళకి అసలు రూల్స్ వర్తించవా? నిబంధనలు తెలియవా? ఈ ప్రెస్ మీట్లో వాగుడేదో ఎక్కడికి వెళ్ళి వాగాలి? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, తాడిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అబ్బే అక్కడికి రాం, ఇక్కడ మాత్రం బ్యాటింగ్ చేస్తాం. అదే మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, అసెంబ్లీలో లోకేష్ బ్యాటింగ్ చేస్తాడంట, కౌన్సిల్లో బ్యాటింగ్ చేయడంట అనో ఏదో అన్నాడు. నువ్వెక్కడ చేస్తావు బ్యాటింగ్? ప్రెస్ మీట్ ఇంట్లోనూ. ప్రెస్ మీట్లో బ్యాటింగ్ చేసేవాడిని మొదటిసారి చూస్తున్నాం. గ్రౌండ్కి రారా నాయన, ఆట ఆడేది గ్రౌండ్లో. ప్యాడ్లు కట్టుకో, గార్డు పెట్టుకో, చక్కగా బ్యాటింగ్ చేద్దు కానీ రా. భయపడుతున్నావా? అంటే లోకేష్ ఫాస్ట్ బౌలింగు లేకపోతే అచ్చెన్నాయుడు ఫాస్ట్ బౌలింగ్ దెబ్బకి భయపడుతున్నాడు. ఆ భయంతోనే అసెంబ్లీకి వెళ్ళటం లేదు, ఆ భయంతోనే పారిపోతున్నాడు. నువ్వు పారిపోతూ లోకేష్ పారిపోతున్నాడు అంటాడు. పారిపోతున్నాడు లోకేష్. శాసనసభలో నిన్న బ్రహ్మాండంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రతిరోజు సభకి వెళ్తున్నాడు. నిన్న కౌన్సిల్లో వచ్చాడు, కూర్చున్నాడు. ఎల్నినోపై చర్చ జరిగినాక డిఎస్సిపై చర్చ పెడదామన్నారు. పయ్యావుల కేసు ఓకే అనాలి కదా. ముందు ఎల్నినోపై మాట్లాడండి, బొత్స సత్యనారాయణ కూడా. తర్వాత డిఎస్సిపై చర్చ డిమాండ్ చేయండి. ఇది ఎక్కడిదంటే మీకు డిఎస్సి పైన లేదు, చర్చ జరగాలని లేదు. ఎందుకంటే మీ డొల్లతనం బయటపడుద్ది. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా ఏమని చెప్పాడు? గ్రూప్ 1 పై అంట తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంట. గ్రూప్ 1 పరీక్షలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. అంటే హైకోర్టు కూడా తప్పుడు ఆరోపణ చేసిందా? గ్రూప్ 1 పై తప్పుడు ఆరోపణలు హైకోర్టు చేసింది అనగలడా? అనే దమ్ముందా? చంద్రబాబు కాదు అసలు గ్రూప్ 1 తప్పుపడుతోంది, హైకోర్టు తప్పుపట్టింది. చంద్రబాబు కాదు గ్రూప్ 1 మీద సిట్ వేసింది, హైకోర్టు వేయమంది. ఇప్పుడు ఇతను పిల్లేసాడమ్మా మెగా డిఎస్సి పైన. ఎవరు? పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి 2 పిల్స్ రిజెక్ట్ చేసింది. సీరియస్ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. మీ రాజకీయ కక్షలకి కోర్టుల్ని వేదికలు చేసుకోబాకండి, ఏదైనా ఉంటే అసెంబ్లీలో తెలుసుకోండి. అసెంబ్లీకి రారు. ఆ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ర్యాలీ పెడుతున్నాడు. నిన్న కూడా కౌన్సిల్, ఇవాళ కూడా బ్లాక్ అది టవల్ వేసుకుని మెడలో నడుస్తూ మాట్లాడుతున్నాడు. అరే నిన్ను కోర్టు తిట్టిందయ్యా, కోర్టు నిన్ను నిలబెట్టింది, కడిగేసింది. కానీ నువ్వు నల్ల కండువా వేసుకుని ర్యాలీ ఎవరిపైన చేస్తున్నావు? లోకేష్ పైన కాదు, నువ్వు చేస్తోంది హైకోర్టు పైన, న్యాయస్థానం పైన, సుప్రీంకోర్టు పైన. ఇప్పుడు గ్రూప్ 1 పైన అసలు ఆయన సింగిల్ బెంచ్ ఏమని చెప్పింది? అసలు మెయిన్స్ రద్దు చేయమంది. ఇప్పుడు ఏది? ఇప్పుడు బాగా పెట్టాను గ్రూప్ 1 ఎగ్జామ్స్, బ్రహ్మాండంగా నిర్వహించాను వాల్యుయేషన్ అని చెబుతున్నాడే జగన్మోహన్ రెడ్డి. మరెందుకు సింగిల్ బెంచ్ రద్దు చేయమని? డిజిటల్ వాల్యుయేషన్ అంట హైకోర్టు తప్పు పట్టలేదంట ఇతను చెప్తున్నాడు. చిప్ ఉందా చెప్పు, నువ్వు చెప్పు. మా మైండ్లో చిప్ ఉన్నాడనే మాటేనా? ఇప్పుడు మాన్యువల్ వాల్యుయేషన్ డిజిటల్ వాల్యుయేషన్ తప్పు పట్టకపోతే మాన్యువల్ వాల్యుయేషన్ చేయమని ఎందుకు ఆదేశించింది? అసలు ఒక పరీక్షకి 3 వాల్యుయేషన్లు ఎక్కడన్నా ఉన్నాయా? జరుగుతాయా? ఏపీపీఎస్సీయా, అది జేపీఎస్సీయా? జగన్ పిఎస్సీగా మారింది. మొత్తం నీ అనుచరులే. ఏమన్నాడంటే వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళ మనుషులకి టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారనో ఏదన్నాడు. వాళ్ళ మనుషులకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అన్నారు. ఒకవేళ అంటే నువ్వు అంటే కనుక వాళ్ళ మనుషులు కదా, అమ్ముకుంటారా? వాళ్ళ మనుషులకి ఇచ్చుకుంటారు.
అమ్ముకోరు కదా. ప్రొనౌన్సియేషన్ తెలియలేదు అనుకుంటా. తెలియటం కాదుగా, ఇచ్చింది వాళ్ళ మనుషులనే ఇంకొక బండి వేయాలి, అమ్ముకున్నారని ఇంకో బండి వేయాలి. తన బండ తన నెత్తిన వేసుకున్నాడు. 2 బండలు వాళ్ళ మీద వేయిపోయి 200 బండ్ల నెత్తి మీద వేసుకుంటున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. లోకేష్ ఏమైనా చెప్పాడా, నా మనుషులకి ఇచ్చుకున్నాను, మొత్తం ఉపాధ్యాయులంతా టీడీపీ వాళ్ళే 99% అని చెప్పాడా? కానీ విజయసాయిరెడ్డి చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డే చెప్పాడు. ఏమని? మొత్తం వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు 98% వైసీపీ వాళ్ళకే ఇచ్చామని చెప్పారు కదా, చెప్పలేదు మీరు? పివి సింధు గురించి ఎత్తాడు లోకేష్ అనో ఏదో అంటాడు. అదేదో యథాలాపంగా జనానికి అర్థమవుద్దని లోకేష్ చెప్పాడు. అసలు కంపేర్ చేయాల్సింది ఏంటి? ఈ స్పోర్ట్స్ కోటా 392 డిఎస్సిలో దానికి నీ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చావే, గుర్తులేదా? దాంట్లో ఎంతమందికి ఇచ్చావు స్పోర్ట్స్ కోటా? 3900 మందికి ఇచ్చావు. అది కదా కంపారిజన్. సచివాలయ పోస్టులు 3900 మందికి స్పోర్ట్స్ కోటా ఏ పాలసీ ప్రకారం ఇచ్చావు? ఇంకా వీళ్ళు ఒక పాలసీ పెట్టుకున్నారు, 2%ని 3% పెంచారు. వీళ్ళకి క్యాబినెట్ అప్రూవల్ ఉంది. నీకుందా క్యాబినెట్ అప్రూవల్? స్పోర్ట్స్ కోటా కింద 3900 సచివాలయ ఉద్యోగాలు వాళ్ళ మనుషులకు అమ్ముకున్నాడు. ఈ 392 పోస్టులని తప్పుపడతాడు. ఇప్పుడు ఈ 392 పోస్టుల్లో కూడా 9 మంది కమ్మాళ్ళు. కానీ ఏమని చెప్పారు వైసీపీ వాళ్ళు? మొత్తం కమ్మాళ్ళకు అమ్ముకున్నారని చెప్పాడు. అక్కడే అర్థమైపోవాలా వీళ్ళ యొక్క నిజ నైజం. అంటే ఈ ప్రెస్ మీట్లు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆందోళనలు కానీ ఆ శాసన మండలి జరగనీకపోవటం కానీ వెనక హిడెన్ ఎజెండా ఏది? రాబోయే 4 డిఎస్సీలు ఆపాలి. ఒక్క డిఎస్సీకే మన కుష్మాండం కదిలిపోయింది. వైసీపీ పునాదులు బద్దలయ్యాయి. ఇక రేపొద్దున మళ్ళీ ఇంకో నోటిఫికేషన్, అక్టోబర్లో డిసెంబర్లో పరీక్ష. ప్రతి సంవత్సరం ఇంకో 3 డిఎస్సీలు పెడతానంటున్నాడు. 5 డిఎస్సీలు పెడతాడు కాబట్టి ఇక నూకలు చెల్లాయి అన్న భయం. జాబ్ క్యాలెండర్ ఇస్తావా? నేను ఇవ్వని జాబ్ క్యాలెండర్ లోకేష్ అలా ఇస్తాడు 10,060 పోస్టులతో. రాజీనామా చేయి అంటే నా చంద్రబాబు గారితో కంపేర్ చేసుకుంటున్నారా, లోకేష్ గారితో పోటీ పెట్టుకుంటున్నారా? అబ్బే, చంద్రబాబుతో పోల్చుకుంటే మళ్ళీ పిపీలకం, మరుగుజ్జు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడా, మరుగుజ్జు ఎక్కడా అని జనం అనుకుంటారనా? లోకేష్ని అడుగడుగున నువ్వు టార్గెట్ చేస్తోంది ఆ పార్టీ కానీ అతను కానీ. లోకేష్ రాజీనామా ఎందుకు, చంద్రబాబు రాజీనామా డిమాండ్ చేయి. అంటే లోకేష్ అంటే భయం. అక్కడ మనకి జనానికి అర్థమవుతోంది, అంత భయపడుతున్నారు. అంతగా భయపెట్టాడా లోకేష్? తడుపుకుంటున్నారా? మాట్లాడితే రెడ్ బుక్ మాట్లాడితే లోకేష్ అంటారు. ఇప్పుడు ఏదో నవీన్ గురించి ఏదో మాట్లాడాడు, మళ్ళీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు. పక్కన కూర్చోబెట్టుకోవాడిని. ఇప్పుడు నీ ప్రెస్ మీట్లో మొన్న దుర్గాయిని పెట్టుకున్నావు కదా, గోల్డ్ మెడల్ వచ్చినాడు. అతనే హైకోర్టుకి అఫిడవిట్ వేసాడు, నాదే పొరపాటు, అప్పటికి నాకు గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ రాలేదండి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేశాను. దానికి అజయ్ జైన్ చెప్పాడు, రూల్ చెప్పాడు, ఏది అప్లోడ్ చేస్తే అదే మేము తీసుకుంటాం ఫైనల్. అక్కడ అతనికి పోయింది. మళ్ళీ ఇంకో డిఎస్సి ఉంది, రాసుకోవయ్యా అని చెప్పారు. వచ్చాడా దుర్గయ్య ఇవాళ ప్రెస్ మీట్కి? మొన్న ప్రెస్ మీట్కి వచ్చిన దుర్గయ్య ఇవాళ ఎందుకు రాలా? పోనీ నువ్వు చెప్పిన నవీన్ ఫస్ట్ ర్యాంకరు ఏదో మాట్లాడావు కదా, అతను పక్కన కూర్చోబెట్టుకో, వాయిస్ అతనికి కూడా ఇప్పించు, అతనితో మైక్ పెట్టు. మళ్ళా ఆడియో గురించి ఎత్తాడు. ఏదో ఆ రోసయ్య అనేవాడు, ఆ నందిగం సురేష్ శిష్యుడేవాడు, ఎక్కడున్నాడు ఆ రోసయ్య? ఆ ఆడియో ఏమైంది? కేసు పెట్టింది శాప్, జైల్లో పెట్టారు, బెయిల్పై బయటకు వచ్చాడు, మళ్ళా అది ఎత్తుతాడు. ఏంటి గోల? అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డా, జగన్ రికార్డా? అదే క్యాసెట్ పదే వేసి ఏంటిది? చంద్రబాబు విలన్ అంటాడు. ఎవరు విలన్ జనానికి తెలియదా? జగనే కదా అసలు విలన్. ఇప్పుడు ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో అవి తీసుకొని డైరెక్ట్ అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా సార్, అక్కడ పెట్టుకోవడం ఎందుకు అసలు? భయం, కొడతారనా? అసెంబ్లీకి వెళ్తే కొడతారని భయపడుతున్నట్టున్నాడు. బేసిక్గా ఆయనకు అసలు తెలుసా సార్ అక్కడికి వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అని? గమ్మత్ ఏంటో చెప్పనా, అసెంబ్లీలో కొట్టిన కేసు ఉండదు. అందుకని అనుకుంటా అసలు ఏది వీళ్ళు అప్పట్లో కౌన్సిల్లో లోకేష్ మీద దాడి చేయాలని చూశారు. ఆ 3 రాజధానుల బిల్లు, ఆ శాసన మండలి రద్దు, ఆ సిఆర్డిఏ రిపీల్ బిల్లు అప్పుడు జరిగినప్పుడు వీళ్ళంతా కౌన్సిల్కి వెళ్ళారు. ఈ మంత్రులంతా కౌన్సిల్లో ఆ రోజు మనం చూసాము.
ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ లోకేష్ పైన దాడికి వెళ్ళటం, ఆ సత్యనారాయణ రాజు వీళ్ళందరూ అతన్ని తోసేయటం, వల్గారిటీ. ఇప్పుడు అది భయం అన్నమాట. ఆ రోజు లోకేష్ మీద దాడికి వెళ్ళాం కదా, లోకేష్ అది ఖర్చు పట్టుకుని ఇప్పుడు నన్ను కొట్టిస్తాడా అనే భయంతో ఇవాళ అసెంబ్లీకి వెళ్ళటం లేదా? కొట్టర్రా నాయన ఇల్లు. వాళ్ళు కొట్టేవాళ్ళు కాదు, పెట్టేవాళ్లే కానీ కొట్టేవాళ్ళు కాదనమాట. అయ్యన పాత్రుడు పిలుస్తున్నాడు. ఏమంటాడు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా, నాకు ప్రతిపక్షంగా మరి యాక్సెప్ట్ చేయటం లేదు, ప్రతిపక్ష నాయకుడిగా నన్ను యాక్సెప్ట్ చేయటం లేదు, ఏదో యాక్సెప్ట్ అని ఒక 5-6 సార్లు అన్నాడు. అసలు నువ్వు ముందు ఓటమిని యాక్సెప్ట్ చేస్తున్నావా? నువ్వు ఓడిపోయావని ముందు యాక్సెప్ట్ చేయి. నీ మైండ్ని ముందందుకు ట్యూన్ చేసుకో. నిన్న కూడా రాజమండ్రి కార్యకర్తలతో మీ మైండ్ని బాగా ట్యూన్ చేసుకోండి అని చెబుతున్నాడు. వాళ్ళు కాదు ట్యూన్ చేసుకోవాల్సింది, ముందు నువ్వు నీ మైండ్ని ట్యూన్ చేసుకో. నేను ఓడిపోయాను, 2 ఏళ్ళు అయింది, ఈ 2 ఏళ్లలో నేను ఒక్క కార్యక్రమం తీసుకోలేదు, ఒక్క కార్యక్రమంలో నేను పాల్గొనలేదు, ఒక్కరోజు నేను శాసనసభకి వెళ్ళలేదు. పెట్టుకో ఆ చిప్, ఎక్కడన్నా తెచ్చుకో, ఎక్కడో పెట్టుకున్నట్టున్నావు. యలహంకలో మర్చిపోయాడా, తాడేపల్లిలో మర్చిపోయాడా? ఆ మైండ్కి ఆ చిప్పు పెట్టుకుని అసెంబ్లీకి వెళ్తే అప్పుడు జనం చూస్తారు, నీ వైపు చూస్తారు, నీ మాట వింటారు. అక్కడ జనం పైన ముద్రపడదు. ఇదంతా వృధా, వేస్ట్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని పరామర్శలు చేసినా పట్టించుకోడు, ఆ పార్టీని పట్టించుకోడు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.